అన్న నమస్తే. నమస్తే. నమస్తే ఏం పేరు నీ పేరు? బాలరాజం. బాలరాజన్న, ఎన్నేళ్ళకి ఎత్తుకుంటున్నావు ఘటము? మా తండ్రి ఎత్తుకున్నాడు, మా తాత ఉండే, మా తాత తర్వాత మా నాన్న తర్వాత ఇప్పుడు నేను దగ్గర 45 మూడో తరం, నాలుగో తరం. నీ కొడుకు ఏం పేరు? పృథ్వీరాజ్. ఇద్దరు నాతో పాటు ఇంకా నాకు అసిస్టెంట్లు ఉంటారు దగ్గర. అందరం కలిసి ఒక 10 మంది ఉంటాం. మొత్తం 10 మంది కావాలి. దగ్గర 80 నుంచి మా నాన్న దగ్గర ఉండి నేర్చుకున్నాను. ఘటం తయారు చేయడం ఆయన చేస్తుంటే చూసి నేను కూడా నేర్చుకొని ఇప్పుడు స్వయంగా నేను 35 ఏళ్ళు, మా నాన్న చనిపోయి 35 ఏళ్ళు, అప్పటి నుంచి నేను చేస్తున్నాను ఘటం తయారు చేయడం. దేవుని గురించి ముచ్చట నాకు ఒకటి ఘటం అంటే కుండ అని తెలుసు. కుండకు అమ్మవారిని ఎట్లా చేస్తారు, ఏమైనా ముచ్చట చెప్తావా మాకు? ఘటం అంటే కుండ కాదు, ఘటం అంటే బోనం పెట్టుకుంటాం చూడు, దాన్ని ఘటం అంటారు. ఘటము ఇది అమ్మవారి ఘటం. ఇది రాగి బిందె పైపులు ఉంటాయి, 7 పైపులు 9 పైపులు అట్లా ఉంటాయి. ఆ పైపులకు బద్దలు కట్టి ఫ్రేమ్ తయారు చేస్తాం. రౌండ్గా తయారు చేసిన తర్వాత యాపాకు పెడతాం, చుట్టూ మొత్తం యాపాకు కవర్ చేసి తర్వాత పూలేసి అమ్మవారి అలంకరణ చేసి ఘటం మొత్తం రెడీ చేస్తాం. మొత్తం ఘటం తయారు చేస్తాం. అన్న ఓల్డ్ సిటీ దిక్కు ఇప్పుడు పాత బస్తు ఉన్నది కదా, అటుకు ఘటంని నిమజ్జనం చేస్తారంట కదన్న, అదేం కథ మరి? అది పూర్వం నుంచి వస్తున్నది, ఇప్పుడు కాదు. పూర్వకాలంలో మనకు చెరువులు అందుబాటులో ఉండే కాబట్టి అప్పుడు అంతా ఊరు సిస్టమ్ పాటించారు. పాత పద్ధతిలో ఊరు సిస్టమ్ కింద పాటించి అప్పుడు ఘటం అయిన తర్వాత సాగనంపిన తర్వాత అమ్మవారిని తీసుకుపోయి నిమజ్జనం చేస్తుండే. నిమజ్జనం పండుగ వెళ్ళినాక సోమవారం రోజు గావురంగం అయిన తర్వాత అమ్మవారిని సాగనంపితే ఆడికి సమాప్తం అయిపోతుంది జాతర. ఆఖరి ఘట్టం అన్నమాట అమ్మవారిది. అట్లా ఘటంని నిమజ్జనం మన దగ్గర అయితే అన్న ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు చెరువులు లేవు కాబట్టి, ఎక్కడ అందుబాటులో లేవు కాబట్టి, ఇప్పుడు దగ్గరలో ఉన్న చెట్టుకు, గుళ్ళల్లో ఉన్న చెట్లకు తీసుకుపోయి అమ్మవారిని కడుతున్నాం అనమాట. చెట్టు పైన అమ్మవారిని సాగనంపడం అనమాట. అమ్మవారిని ఇప్పుడు అమ్మవారిని ఎప్పుడు సాగనంపుతారు మీరు? మేము 14వ తారీఖు సోమవారం రోజు, 13వ తారీఖు బోనాలు అయిన తర్వాత సోమవారం రోజు పెద్ద జాతర ఉంటది. గావు ఉంటది, రంగం ఉంటది, బలిగంప ఉంటది. ఇవన్నీ జరుగుతాయి ఇక్కడ. ఏళ్ళ నుంచి తాతల నుంచి తరతరాలుగా వంశపారంపర్యంగా ఉన్న వాళ్ళందరూ అలా మేము ఘటం